ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTVకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో NSE BSE టైమింగ్స్ అయితే అందరికీ తెలిసిందే, 9:15 to 3:30. అయితే ఇప్పుడు టైం అనేది చేంజ్ చేస్తున్నారు, 6 to 9 అనేది వింటున్నాం. అయితే దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ప్లస్ మైనస్? ఇప్పుడు ఇది లేటెస్ట్ కంటెంట్. ఎందుకంటున్నానంటే ఈ మధ్య కాలంలో అంతకుముందు నుంచే ఉంది ఈ ప్రపోజల్. ఏది మార్కెట్ అవర్స్ రెండు ఉంటాయి, 9:15 to 3:30 రియల్ మార్కెట్, 9 to 9:15 ప్రీ ఓపెన్ మార్కెట్. అది మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్లు చేయొచ్చు, ఇన్వెస్టర్స్ ఆర్డర్ పెట్టొచ్చు. కానీ 9-10 ఆ ప్రాంతంలో 9:15కే ఎగ్జిక్యూట్ అవుతాయి మార్కెట్ అవర్స్ స్టార్ట్ అయినాయి. అయితే మీరన్నట్టు ఇప్పుడు మన మార్కెట్లు ఎక్స్టెండ్ చేద్దామనే ఆలోచన ఏదైతే ఉందో ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు ఎక్స్చేంజెస్ ఏవైతే NSE BSE ఉన్నాయో ఇవి సెబీ పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. వచ్చేస్తుంది, అదేం పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకోసం అంటే జనరల్గా ఎక్స్చేంజ్లు ఏదైతే ఒక డెసిషన్ తీసుకుంటారో, ఏదైతే ఒక ప్రపోజల్ ఉందో అది ఇమీడియట్గా ఏమి ఉండదు. అంటే ముందు నుంచే ప్రపోజల్ చేస్తారు, దాని మీద ఒపీనియన్ తీసుకోవటం, దాని అప్రూవల్ తీసుకోవటం, ఇవన్నీ ఫార్మాలిటీస్, జనరల్ ఫార్మాలిటీస్. ఈ ఫార్మాలిటీస్ తోటి ఇప్పుడు ఏంటిది సెబీకి పంపడం జరిగింది. సెబీ కూడా అప్రూవల్ చేస్తుంది. కాబట్టి ఇంకా రాలేదు మనకి, ఇప్పుడు వచ్చేస్తుంది. ఈ సెబీ అప్రూవల్ రాగానే టైం. అయితే దీనివల్ల ఇప్పుడు మన మార్కెట్ 3:30కి అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ కొత్తగా ఏవైతే ఎక్స్టెండ్ చేస్తున్న టైమింగ్స్ ఉన్నాయో ఈవినింగ్ 6 to 9 చేస్తారు అన్నట్టు. అంటే ఏంటిది, ఎవరైతే 3:30 వరకు చేస్తారో అయితే అప్పటికి ఇప్పుడు రాబోయే 6 to 9కి తేడా ఏమిటి? అయితే ఈ తేడా ఏమిటి అంటే జనరల్గా వరల్డ్ మార్కెట్లన్నీ అంటే investing.com వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మనకి వరల్డ్ మార్కెట్లు లైవ్ ఉంటుంది. అంటే యూరోపు, US, ఏషియన్, చైనా అన్ని మార్కెట్లు ఏవైతే కరెన్సీ మార్కెట్లు అన్నీ లైవ్లో 24 hours, 24 hours కాదు 22 hours వరకు రన్ అవుతుంటుంది. ఏదో నైటు ఒక 2-3 hours 2-3 తర్వాత ఒక 2-3 hours ఏమో గ్యాప్ ఉంటుంది. తర్వాత కంటిన్యూగా 24 hours అంటే ఎక్కడో ఒక మార్కెట్ ఓపెన్ అవుతుంటుంది, ఎక్కడో ఒక మార్కెట్ క్లోజ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు యూరోప్ మార్కెట్లు ఉన్నాయి, మధ్యాహ్నం ఓపెన్ అవుతాయి 12:30కి. US మార్కెట్లు ఉన్నాయి, ఈవినింగ్ 7 o'clock ఓపెన్ అవుతాయి. చైనా మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు మార్నింగ్ 7 o'clock ఓపెన్ అవుతాయి. మన మార్కెట్లు వచ్చి 9 o'clock ప్రీ ఓపెన్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. అంటే ఏంటిది, గ్లోబ్ ఏదైతే ఉందో భూమి గుండ్రంగా ఉంటుంది. అంటే ఒక లైటింగ్ వచ్చినప్పుడు, సూర్యోదయం అయినప్పుడు అక్కడ మళ్ళీ మార్కెట్లు ఓపెన్, సూర్యాస్తమయం అంటే ఆ టైమింగ్స్ ప్రకారంగా మార్కెట్లు ఓపెన్ క్లోజ్ అయ్యింది. అయితే జనరల్గా ఇప్పుడు మన కమోడిటీస్ మార్కెట్ ఉంది. కమోడిటీస్ మార్కెట్ అంటే గోల్డ్, సిల్వరు, అల్యూమినియం, జింకు, లెడ్, నికెలు, కాపరు, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇవి MCX మల్టీ కమోడిటీస్. ఈ కమోడిటీస్ మార్కెట్ వచ్చి మనకి మార్నింగ్ 9కి ఓపెన్ అయ్యి ఒక 6 నెలలు నైట్ 11:30 వరకు ఉంటుంది. ఒక 6 నెలలు నైట్ 11:55 దాకా ఉంటుంది. అయితే ఇప్పుడు NSE BSE వాళ్ళు అది MCX, అది మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్. అది వరల్డ్ మార్కెట్ రిలేటెడ్ తోటి క్రూడ్ ఆయిల్ అనుకోండి, న్యాచురల్ గ్యాస్లు అనుకోండి, గోల్డ్, సిల్వరు వరల్డ్ మార్కెట్ని ఫాలో అవుతూ ఇక్కడ కూడా తగ్గటం జరుగుతూ ఉంటుంది. అయితే అది MCX వరకు. అయితే మన వాళ్ళు ఎవరైతే 3:30కి NSE BSE క్లోజ్ అయిన తర్వాత చాలా కొద్దిమంది 5 to 10% కూడా ఉండకపోవచ్చు, ఏది MCX చేసేవాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, 3:30 అయిపోయినాక కొంచెం బ్రేక్ తీసుకొని ఒక 1 hour 1.5 hour మళ్ళీ దాని మీద ట్రేడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అయితే కమోడిటీస్ మార్కెట్ ఎప్పుడైతే ఈవినింగ్ ఎక్కువ వాలటాలిటీ కానీ ఫ్లక్చువేషన్స్ కానీ ఈవినింగ్ ఉంటుంది. జనరల్గా ఈ బిజినెస్ పీపుల్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ డే టైంలో అంతగా యాక్టివ్ ఉండరు. ఎందుకు, వాళ్ళ జాబ్ ఉంటుంది. వాళ్ళు అందరూ కూడా ఈవినింగ్ అంటే 6కో 7కో 6:30కో అంటే మార్నింగ్ 10 to 6 వేసుకున్న వాళ్ళ టైమింగ్స్ ప్రకారంగా వాళ్ళు పోవటం రావటం ఆల్మోస్ట్ ఆల్ ఈవినింగ్ 6:30 7:30 వరకు అందరు రీచ్ అవుతారండి. అప్పుడు చాలా కొద్ది మంది కమోడిటీస్ మార్కెట్ చేయటం. ఇప్పుడు మన మార్కెట్లు ఏదైతే ఉందో NSE BSE వాళ్ళు 6 to 9 పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, ఎవరైతే మార్నింగ్ అవర్స్ వీలు పడని వాళ్ళు ఈవినింగ్ 6 to 9 చేసుకోవచ్చు ఒకటి. ఇక రెండోది
ఇండెక్స్ ఆప్షన్స్ అంటే ప్రజెంట్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఇంట్రడ్యూస్ చేసే ప్లాన్లో ఉన్నారు. తర్వాత షేర్లు కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఈ 6 to 9 ఎవరైతే 3:30 వరకు 4:30 వరకు 5 వరకు ఆఫీస్లో ఉండి వీలు కాని వాళ్ళు చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది ఒకటి. ఇక రెండోది, ఎవరైతే కమోడిటీస్ చెయ్యని వాళ్ళు అంటే గోల్డ్ సిల్వరు దాని మీద ఐడియా లేని వాళ్ళు, కంటెంటు సబ్జెక్టు ఏం చూడాలి ఎలా చూడాలి అనేది చాలామందికి ఐడియా ఉండదు. ఎంతసేపటికి ఏంది మన షేర్లు మనమే కొనుక్కొని మనమే అమ్మి మన వాటి మీదే బేస్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 3:30 అయిపోయినాక మళ్ళీ రేపు ఉదయం 9 దాకా పెద్దగా ఉండదు. అంటే కొంతమంది ఉంటారు బిజినెస్ చేస్తూ సైమల్టేనియస్గా షేర్లు చేస్తూ ఉంటారు. ఒక్క ఎంప్లాయీస్ తప్ప ఎక్కువ శాతం బిజినెస్ వాళ్ళంతా కంటిన్యూగా బిజినెస్ చూసుకుంటుంటారు. షేర్లలో కూడా అబ్జర్వ్ చేసుకుంటాం, ఫాలో అప్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏమవుతుందంటే 3:30 అయిపోయినాక మళ్ళీ రేపు ఉదయం దాకా వెయిట్ చేయకుండా ఈవినింగ్ మళ్ళీ 6 to 9 కూడా చేసుకునే అవకాశం ఒకటి. ఇక రెండోది, వీటన్నిటికంటే కూడా గవర్నమెంట్కి బిజినెస్ ఎప్పుడైతే 6 to 9 జరిగిందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది. బిజినెస్ పెరిగినప్పుడు, టర్న్ ఓవర్ పెరిగినప్పుడు గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. ఏది, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, జిఎస్టీ, ఇవన్నీ కూడా. అంటే దానికి ఎస్టీటీ అంటాం, షేర్ మార్కెట్లో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటాం. అవన్నీ కూడా అది 18% ఉంటుంది. బ్రోకరేజ్ మీద 18% కలెక్ట్ చేస్తారు. అదంతా గవర్నమెంట్కి రెవెన్యూ. ఇంకొకటి ఏంటిది, ఎవరైతే ట్రేడింగ్ చేద్దామని ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ట్రేడింగ్ చేసుకోవచ్చు, అదొకటి. ఇక తర్వాత ఏంటిది, ఈ 3:30 తర్వాత జరిగినటువంటి 6 to 9 జరిగినటువంటి ఈ బిజినెస్, ఈ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా అది నెక్స్ట్ డే సెటిల్మెంట్ కిందకి వస్తుంది, ఆ రోజు కిందకి రాదు. ఈరోజు 3:30 వరకు చేసింది కట్ అయిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ 6 to 9 చేసింది నెక్స్ట్ డే కిందకి కౌంట్ అవుతుంది. ఇవన్నీ కూడా రాబోయే రోజులు. అయితే ఇప్పుడు ప్రజెంట్ 6 to 9 చేస్తూ తర్వాత ఏం చేద్దామని వీళ్ళు కూడా 11:30 వరకు, అంటే కమోడిటీస్ మార్కెట్ ఏదైతే 6 months 11:30, 6 months 11:55 ఏవైతే టైమింగ్స్ ఉన్నాయో అలానే మన దీనిని కూడా తర్వాత 11:30 కానీ 11:55 దాంతో పాటుగా చేయాలనేది కూడా ప్రపోజల్ ఉంది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఉన్నపళంగా ఏమి ఉండవు, ఒక ప్రపోజల్ పెడతారు, దానికి టైం తీసుకోవటం. అంటే ఏంది, ఇప్పుడు ఈ టైమింగ్స్ ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నటువంటి ఆలోచన అనుకోండి, ఆ డెసిషన్ అనుకోండి, అది ఫైనలైజ్ చేయటం అనేది అనుకోండి, అవన్నీ ఏంటిదంటే ఒక ప్రాసెస్ ద్వారా, ప్రొసీజర్ ద్వారా అవన్నీ అంతకుముందు నుంచే అనుకోవటం జరిగింది. ఇప్పుడు ఒక కొలిక్కి రావటం జరిగింది. ఇక మనము వచ్చేస్తుంది, ఇక ఫైనల్ అయిపోతుంది. ఇక అప్పుడు ఆటోమేటిక్గా ఒక డేటు, ఒక టైం పెట్టేస్తారు. ఆ రోజు నుంచి మన వాళ్ళు అందరూ కూడా ఈవినింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు వాళ్ళ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి ఆ పర్పస్ ఎందుకు మెసేజ్ పెడుతున్నారు అనేది నాకు పెడితే మనం వాళ్ళకి క్లారిఫై చేయొచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. థ్యాంక్ యూ సో మచ్.